డియర్ స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ 3Cలో సెకండ్లో థర్డ్ ప్రాబ్లం చెప్పుకుందాం. ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుందాం. కాట్ స్క్వేర్ π/6 ప్లస్ కొసీకెంట్ 5 π/6 ప్లస్ 3 tan స్క్వేర్ π/6. కాట్ స్క్వేర్ π/6 అంటే π అంటే 180 degrees కాబట్టి 30 హోల్ స్క్వేర్ అంటే 186లో 30 టైమ్స్కి పోతుంది కాబట్టి 5 π/6ని π మైనస్ π/6 కింద మనం రాసుకోవచ్చు. ప్లస్ లేదా 5 π/6లో π/6ని సింప్లిఫై చేసి మనం చేసుకోవచ్చు. ఎలాగైనా సరే చేయొచ్చు. అలా చేస్తే ఒక స్టెప్ ఎక్కువగా అవుతుందని ఇలా చేశాను అనమాట. 3 tan స్క్వేర్ 30 హోల్ స్క్వేర్. మనము ఇంతకుముందు సింపుల్ మెథడ్స్ చెప్పుకున్నాం. ఆల్ సిల్వర్ టీ కప్స్ అని దాన్ని బేస్ చేసుకుని కొసీకెంట్ π మైనస్ π/6 చేద్దాం. ఆల్ సిల్వర్ టీ కప్స్ లేదా ఆల్ STC అని కూడా అనుకోవచ్చు. పైలో ఎన్ని 90s ఉన్నాయి? 2 90s ఉన్నాయి. 1 2 మైనస్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో కొసీకెంట్ ప్లస్, సో సైన్ ఏమీ మారదు, ప్లస్ లానే ఉంటుంది. ఇప్పుడు కొసీకెంట్లానే ఉంటుంది. ఎందుకు? 290 degrees ఉన్నాయి కాబట్టి, అంటే ఈవెన్ నెంబర్స్లో 90 degrees ఉన్నాయి కాబట్టి. π/6 అంటే 30 ప్లస్ 3 tan 30 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇంతకుముందు మనము చిన్న ట్రిక్ ద్వారా మనం చెప్పుకున్నాం. ఆ ట్రిక్ని అప్లై చేద్దాం. 0, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఈ ట్రిక్ని ఇప్పుడు ఇందులో అప్లై చేసే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. కాట్ 30 ఎంత? కాట్ 30 ఫార్ములా టాన్కి ఇన్వర్స్ అనమాట. tan 30 మనకు తెలుసు, రూట్ బిలో యాంగిల్ బై రూట్ ఎబో యాంగిల్. దానికి ఇన్వర్సే కాట్. సో కాట్ 30 బిలో ఎంత ఉంది, ఎబో ఎంత ఉంది చూసుకోవాలి. ఎబో 3 ఉన్నాయి కాబట్టి √3 డివైడెడ్ బై √1 హోల్ స్క్వేర్ ప్లస్ కొసీకెంట్ 30. కొసీకెంట్ సైన్కి ఇన్వర్స్ అనమాట, అంటే రూట్ బిలో బై 2. దానికి ఇన్వర్స్ 2 బై రూట్ బిలో అనమాట. బిలో ఎన్ని ఉన్నాయి? 1 ఉంది కాబట్టి √1 ప్లస్ 3 tan 30. tan 30 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, బిలో బై ఎబో అని. బిలో 1 ఉంది, ఎబో 3 ఉంది, 1/√3 హోల్ స్క్వేర్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే √3 హోల్ స్క్వేర్ 3, 2 √1కి 1 ప్లస్ 3 హోల్ స్క్వేర్ చేస్తే 1, √3 హోల్ స్క్వేర్ చేస్తే 3, 3 క్యాన్సిల్ అవుతుంది. 3 ప్లస్ 2 ప్లస్ 1 6. ఇదే RHS. ఇలా చేయాలి ప్రాబ్లం. మీకు ఏమన్నా ప్రాబ్లంలో ఎటువంటి డౌట్లు ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ని నేను వీడియో రూపంలో మీకు అందిస్తాను. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొకరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం వల్ల మీకు రిమైండర్స్ అన్నీ అందుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు కొత్త ప్రాబ్లమ్స్. Please do subscribe, share, like and click on bell icon.